హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటా. ఈ వ్లాగ్లో అయితే ఒక వీకెండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో గుంటూరులో 1 డే స్టే చేసి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనము, ఇంకా మంగళగిరి, ఇంకా పెద్ద కాకాని దర్శనం అయితే చేసుకున్నాము. సో మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. సాటర్డే రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మమ్మీ, తమ్ముడు, మరదలు, ఇంకా మరదలు వాళ్ళ పేరెంట్స్, అత్తయ్య, మామయ్య అందరం కలిసి వెళ్ళాము. బేసిక్గా మా మరదలు వాళ్ళది గుంటూరే. సో అమ్మవారి దర్శనం వాళ్ళు చాలాసార్లే చేసుకోరు. మా చెల్లి 2 times అలా విజిట్ చేసింది. నేనే ఫస్ట్ టైం రావడం. సో లైఫ్లో ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికీ కుదిరింది. సో ఇంకా ఆన్ ద వేలో వెళ్తుంటే ఇలా 7 మిడ్వే ప్లాజా అని ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇక్కడ రిఫ్రెష్మెంట్స్కి కానీ ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఫుడ్ కోర్ట్ విజయవాడ రోడ్లో సూర్యాపేట దగ్గర ఉంది. హిమాన్స్ అయితే ట్రావెలింగ్లో ఇలా తమ్ముడికి చెల్లికి బోర్ కొట్టకుండా రైమ్స్ చెప్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా మనమైతే విజయవాడ వచ్చేసాము. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువే, సో పొల్యూషన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. గుట్టపైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ ప్రత్యేకత అండ్ ఈ ప్లేస్కు ఉన్న స్పెషాలిటీ అంతా కూడా మీకు దర్శనానికి వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడైతే మనం గుంటూరు వెళ్తున్నాము. వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలి. సో ఇదంతా ప్రకాశం బ్రిడ్జ్ అండ్ కృష్ణవేణి నది పైన నుంచి అలా వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే విజయవాడ అండ్ గుంటూరు రావడం ఇదే ఫస్ట్ టైం. చిత్తూరు, అనంతపూర్ అక్కడ విజిట్ చేశాను. బట్ ఈ ఆంధ్ర రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా మేము ఐటీసీ హోటల్స్ గుంటూరులో అయితే స్టే చేయడానికి వచ్చేసాము. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవుతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ అయితే 250 to 300 kilometers ఉంటుంది. ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది కార్ జర్నీ అయితే. ఫ్లైట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఈ హోటల్ టూర్ చూస్తూ ఉండండి. ఈ లోపు నేను రీసెంట్గా చదివిన ఒక లైన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, సమ్వన్ ఎల్స్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ఇట్. అంటే మనతో ఉన్న దాంతో మనం ఎంత హ్యాపీగా అండ్ దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. మన దగ్గర లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడకుండా మన దగ్గర ఉన్న దానిలోనే ఎంత మంచిగా ఆపర్చునిటీస్ చేసుకోవచ్చు అండ్ ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది చూసుకోవాలి. సో మనం ఈరోజు ఇలా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే వేరే ఎవరో మనలాంటి లైఫ్ కోసం ఆలోచిస్తూ ఉండి ఉంటారు. సో మనకున్న లైఫ్లో మనం ఎంత హ్యాపీగా ఉండగలము అలా అని చూసుకోవాలి. ఈరోజు రేపు లైఫ్స్ అయితే చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయాయి. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియకుండా అయిపోతుంది. సో ఈరోజు ఈ ప్రజెంట్ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్గా అందరికీ ప్రేమని షేర్ చేస్తూ ఇంకా అందరికీ హెల్ప్ చేస్తూ లేకపోతే కైండ్గా ఉండడం అలా అయితే ఉంటే చాలా మంచిది. మనతో ఉన్న వాటితో సాటిస్ఫై అయ్యి దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండడమే చాలా మంచిది. సో పీస్ అండ్ హ్యాపీనెస్ దాని త్రూనే వస్తుంది. సో ఎక్కడో హ్యాపీనెస్ వెతుక్కోకుండా మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నెవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్ లైఫ్. అంటే మన లైఫ్ని ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో ఎవరి లైఫ్లో ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఒకప్పుడు ఫేస్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు లైఫ్లో ఏం గోత్రూ అవుతున్నారో మీకు తెలియకపోవచ్చు. సో ఎప్పుడు వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకోవద్దు. మన లైఫ్ని మనం చూసుకోవాలి అండ్ ఉన్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ కోరికలు పెట్టుకుని ఎక్కువ ఆశలు పెట్టుకుంటే ఎప్పుడు డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే ఇది మీకు కన్వే చేయాలనుకున్నా. హోప్ నేను కరెక్ట్ వేలో కన్వే చేశాను అనుకుంటా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఒక్కరు మోటివేట్ అయినా నాకు చాలా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మీతో షేర్ చేసుకున్నాను. సో ముందు కూడా ఇలాంటివి మంచిగా అనిపిస్తే షేర్ చేయండి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉంటాను. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, చూసారు కదా అలా బాత్ టబ్లో అయితే మా వాళ్ళు ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. సో ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. సో ఈ శారీ మమ్మీ పెళ్ళప్పుడు తీసుకున్న శారీ అంట. ఆల్మోస్ట్ 32 years ఓల్డ్ శారీ. సో దాన్ని అయితే నేను ఇప్పుడు స్టైల్ చేసే ఆపర్చునిటీ దర్శనానికి అయితే వచ్చాము. సో కొన్నిసార్లు కార్స్ అయితే పైకి అలో చేయరంట. టెంపుల్ గుట్ట పైన ఉంటుంది కదా. సో మేము వెళ్ళినప్పుడు కార్స్ అలో చేశారు. ఆర్ఎల్స్ కింద కార్స్ పార్క్ చేసి బస్లో పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇంకొకటి ఉంటుందంట. లిఫ్ట్లో కూడా అందరు పైకి
పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే కార్లలోనే పైకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కృష్ణవేణి నది అండ్ బ్రిడ్జ్ ఉండడం వల్ల వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో గుట్టపైన నుంచి విజయవాడ సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అది రివర్ ఉన్న ప్లేస్ కాబట్టి హ్యూమిడిటీ అనేది చాలా ఉంటుంది, గాలి కూడా ఫుల్ వేడి గాలి అనేది వస్తుంది. ఇంకా టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుంటే బ్రహ్మదేవుడు ఘోర తపస్సు చేశాడంట. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరు 2 చెట్లలాగా ప్రత్యక్షం అవుతారంట. ఆ చెట్లే నదుల్లాగా మారి ఒకటేమో కృష్ణా నది, ఇంకోటేమో వేణి నది. సో సత్తార్ అనే ఒక పాయింట్ దగ్గర 2 కలిసినప్పుడు కృష్ణవేణి నది అని అవుతుందంట. సో న్యాచురల్గా రివర్స్ అనేవి సముద్రంలోకి కలుస్తాయి కదా. సో అలా కలవడానికి ఫాస్ట్గా వెళ్తుంటే మధ్యలో ఇలా ఇంద్రకీలాద్రి పెద్ద మౌంటైన్ ఉందంట. సో ఈ రివర్ చాలా ఫాస్ట్గా వస్తుంటే అమ్మవారు చూసి ఆగండి, ఇంకా ప్రళయుగం అంతానికి ఇంకా కలియుగం అంతం కావడానికి చాలా టైం ఉంది, ప్రస్తుతానికి మీరు ఈ గుట్ట మధ్యలో హోల్ చేసుకొని మధ్యలో వెళ్ళిపోండి అన్నప్పుడు అమ్మవారు అలా చెప్పడం వల్ల ఆ పెద్ద మౌంటైన్ అనేది 2 కొండల్లాగా సపరేట్ అవుతాయి. అదే ఒకటేమో ఇంద్రకీలాద్రి, ఇంకోటేమో మంగళగిరి. ఆ సపరేషన్ టైంలో ఒక చిన్న ముక్క ఉండేది, అది కూడా తెలుకొండ. సో ఇప్పుడు మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, తెలుకొండలో పరమేశ్వరుడు అండ్ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ ఉంటున్నారు. సో ఇది ఈ స్టోరీ. అండ్ మనం దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. అమ్మవారి రూపం అయితే చాలా బాగుంది. ఇంకా ఇది ఆషాఢం టైం కాబట్టి ఎలా ఆడపడుచులకి అందరూ సారె ఇవ్వడం, బియ్యం పోయడం అలా ఉంటుందో అమ్మవారికి కూడా ఈ విజయవాడలో కొన్ని కాలనీస్ అయితే అలా మాట్లాడుకొని ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాలనీ వాళ్ళు అయితే ఇలా అమ్మవారికి అన్ని రకాల స్వీట్స్, బియ్యం అలా సారె తీసుకొని వస్తుంటారంట. సో చాలా ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. సో అది అమ్మవారి స్టోరీ. అండ్ అమ్మవారికి చాలా ప్రత్యేకత అండ్ చాలా విశిష్టత ఉంది. సో చాలా మంది నమ్ముతుంటారు ఇక్కడ అమ్మవారిని అయితే. అదండి, పీస్ఫుల్గా అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. డిన్నర్ చేసుకొని హాయిగా రెస్ట్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock. సో మార్నింగ్ అయితే నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇంకా ఐటీసీ హోటల్ స్టే గురించి చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, రిలాక్సింగ్గా అనిపించింది. కిడ్స్ హ్యాడ్ టూ మచ్ ఫన్. వాళ్ళైతే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి స్విమ్మింగ్ ఎంజాయ్ చేశాడు. శ్రీమాన్ కూడా లైట్గా చిన్న స్విమ్మింగ్ పూల్లో దిగి ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇక్కడ స్టేకి అయితే ఆల్మోస్ట్ 1 room 1 nightకి 4,000 to 5,000 అలా ఉంటుంది అప్రాక్సిమేట్ ప్రైజెస్. ఇంకా ఒక కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా లేట్ అవుతుంది. మళ్ళీ మంగళగిరి వెళ్ళే ప్లాన్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుందని బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు జనరేషన్ పేరెంటింగ్ అనేది నాట్ సో ఈజీ టాస్క్ అండి. కిడ్స్తో చాలా స్ట్రెస్ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా వీకెండ్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ దొరికినప్పుడు ఇలా ట్రిప్స్కి వెళ్తే మనకు కూడా కొంచెం కుకింగ్ నుంచి లేకపోతే కిడ్స్ అల్లరి నుంచి అండ్ వాళ్ళకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ ఓవర్ ఉంటుంది కదా, కొంచెం అందరికీ కూడా రిలాక్సింగ్ ఉంటుంది. సో వీ షుడ్ హ్యావ్ దిస్ హాలిడే టైం అనిపించింది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, జ్యూసెస్, ఇంకా చాలా పూరి కూడా హాట్గా సర్వ్ చేస్తున్నారు. ఇదేమో చోలే భటోరే, ఇంకా చాలా స్నాక్స్ వెరైటీస్ కూడా ఉండే. సో ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ జ్యూసెస్. అండ్ కిడ్స్కి అయితే మోస్ట్లీ బ్రెడ్ ఐటమ్స్ చాలా బాగా నచ్చింది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ పొంగల్ ఇష్టం నాకు. అండ్ ఈ క్రొసెంట్స్, ఇవన్నీ క్రీమ్ బన్స్ చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా నట్స్. లైవ్ పెసరట్టు కౌంటర్, ఇంకా హాట్గా పొంగల్, ఇడ్లీ అలా అన్నీ సర్వ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండే ఐటీసీలో అయితే.
7 కిలోమీటర్స్ దూరంలో పెద్దకాక అనే విలేజ్ ఉంటుంది. ఆ పెద్దకాక అనే విలేజ్లోనే ఈ పెద్దకాక అనే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మనం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఇంకా భ్రమరాంబికా దేవి దర్శనం అయితే చేసుకుంటాము. అంటే ఇంకొక ఫామ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ పార్వతీదేవియే. సో వాళ్ళది ఇంకొక రూపం. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత, చాలా స్పెషాలిటీ ఉంది. సో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా లేకపోతే పిల్లలు కాకపోయినా కూడా ఈ టెంపుల్కి వస్తుంటారంట. సో ఈ టెంపుల్ హిస్టరీలోనే చాలామందికి పిల్లలు అవ్వడం, పెళ్ళిళ్ళు అవ్వడం అలాంటిది ఉంది. ఇంకా ఇక్కడేమో రాహుకేతు స్పెషల్ పూజలు కూడా జరుపుతుంటారంట. సో ఎవరికైనా దోషం ఉన్నా కూడా ఇక్కడ రాహుకేతు స్పెషల్ పూజలకి టోకెన్స్ కూడా ఇస్తారు. అక్కడ స్పెషల్ పూజలు కూడా జరుపుతుంటారు. అండ్ మేము వెళ్ళింది తొలి ఏకాదశి రోజు కాబట్టి రష్ అయితే చాలానే ఉండే. ఇంకా ఇక్కడ అభిషేకం చేయించుకోవచ్చు. ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట. ఆ అభిషేకం పాలు మన తలపైన చల్లుకున్నా కూడా చాలా పుణ్యం అనేది వస్తుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ రాహుకేతు అని చెట్టు ఒకటే దగ్గర ఉంటుందంట. చాలా పెద్దగా, చాలా ఇయర్స్ ఓల్డ్ చెట్టు అది. సో ఆ చెట్టు చుట్టూ తిరిగినా కూడా చాలా పుణ్యం అంట. సో అలా ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీ అండ్ ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా రష్ ఉండే మేము వెళ్ళిన రోజు అయితే, బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడేమో చెట్టు కింద నాగేంద్ర స్వామి రూపం ఉంది. అక్కడ అందరూ పాలు పోసి ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టి పూలు, కుంకుమ, పసుపు అలా అన్నీ పూజిస్తున్నారు. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ అండ్ స్పెషల్ అంట ఈ టెంపుల్లో. సో మీరు ఎప్పుడైనా పెద్దకాకని టెంపుల్ విజిట్ చేస్తే అభిషేకం అయితే చేయండి, చాలా మంచిది. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. సో అలా పెద్దకాకనిలో దర్శనం తర్వాత ఇంకా నెక్స్ట్ మంగళగిరి అయితే వెళ్ళిపోయాము. ప్రీవియస్ వీడియో చూశారు కదా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మంగళగిరి శారీస్ వీడియో చూడండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా డిన్నర్కి 7 మిడ్వే ప్లాజా దగ్గర స్టాప్ అయ్యాము. సో ఇక్కడ 1 అవర్కి ఒకసారి డ్యాన్స్ బ్రేక్ ఉన్నాయంట. సో చాలా కొత్తగా అనిపించింది, బాగా చేశారు డ్యాన్స్ అయితే, మీరు కూడా చూసేయండి.